నెక్స్ట్‌కి వచ్చేటప్పటికి మనం సామ్‌సంగ్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? సామ్‌సంగ్‌లోని అంటే ఇప్పుడు మనం ఫాస్ట్ బూట్ మోడ్, రికవరీ మోడ్ ఇవన్నీ ఉన్నాయి కదా! సామ్‌సంగ్ ఫ్లాషింగ్‌కి ఇప్పుడు ఐఫోన్‌కి వచ్చేటప్పటికి 3U టూలు లేకపోతే ఐట్యూన్స్ అని చెప్పుకున్నాం. కంటూ స్పెషల్ టూల్స్ ఉంటాయి. అవి ఫ్రీ టూల్స్ అయి ఉంటాయి. ఫ్రీ టూల్స్ అయి ఉంటాయి. సామ్‌సంగ్ వచ్చేటప్పటికి ఓడియన్ ఫ్లాష్ టూల్ అనేది ఫ్రీ టూల్ ఉంటది. ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఏమైనా ఫస్ట్ మోడల్ నెంబరు, ఉన్న పొజిషను, ఫ్లాష్ చేయగలమా లేదా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి రికగ్నైజ్ చేయడం మనకు రావాలి. అప్పుడే మనకి వాటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ అంటే మనమేమి కూడా దాని మీద స్ట్రగుల్ అవ్వకుండా ఫ్లాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మనకు ఫాస్ట్ బూట్ మోడ్స్ ఆటి ఉన్నాయి కదా! సామ్‌సంగ్‌కి అలా ఫాస్ట్ బూట్స్ మోడ్స్ ఉండదు. ఒకటి రికవరీ మోడ్ ఒకటి ఉంటది. 2 డౌన్‌లోడ్ మోడ్ అండ్ ఓడియన్ మోడ్ అంటారు. ఎలా ఉంటదో కూడా చూపిస్తాను మీకు. మోడ్ అని కూడా పిలుస్తాం. ఏం పిలిచినా అది ఎంటీకే ఉండొచ్చు, స్పెక్ట్రమ్ ఉండొచ్చు, కూల్కమ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏమున్నా మనం ఫ్లాష్ చేయాలంటే ఈ మోడ్లో కనెక్ట్ చేయాలి. దీన్ని డౌన్లోడ్ మోడ్ అంటాం. దీన్ని డౌన్లోడ్ మోడ్ అంటాం. ఇదిగో ఇది ఎలా వస్తుంది అంటే వాల్యూమ్ అప్ డౌన్ పట్టుకొని కేబుల్ కనెక్ట్ చేస్తే డౌన్లోడ్ మోడ్ వస్తుంది. వాల్యూమ్ అప్ డౌన్ పట్టుకొని కేబుల్ ఇన్సర్ట్ చేస్తే డౌన్లోడ్ మోడ్ వస్తుంది. ఇంతకుముందు ఓమ్ బటన్స్ ఉంటాయి కదా, అది వేరు. ఓమ్ బటను, వాల్యూమ్ అప్, పవర్ బటన్. ఒకవేళ మీకు ఏం తెలియకపోతే మోడల్ ఏమని తెలిస్తే హౌ టు పుట్ ద డౌన్లోడ్ మోడ్, హౌ టు పుట్ ద ఓడియన్ మోడ్. ఓడియన్ మోడ్ అయినా ఓడియన్ మోడ్ అని ఎందుకు పిలుస్తారంటే ఆ టూల్తో ఫ్లాష్ చేస్తాం కనుక దీన్ని ఓడియన్ మోడ్ అంటాం. డౌన్లోడ్ మోడ్, ఓడియన్ మోడ్. రికవరీ మోడ్ ఎందుకు ఇలా వస్తున్నాయంటే ప్యూర్ ఆండ్రాయిడ్ ఉంటుంది మనకి. మోటరోలాలో కూడా ప్యూర్ ఆండ్రాయిడ్ ఉంటుంది. ఇన్ఫినిక్స్, టెక్నో, అలాగే ఇప్పుడు ఇందాక మీ అమ్మాయి చెప్పినప్పుడు కొన్ని ఆండ్రాయిడ్ డివైసెస్ ఉంటాయని చెప్పాను. అలాగే గూగుల్ పిక్సెల్స్ ఇవన్నీ కూడా ప్యూర్ ఆండ్రాయిడ్ వాడతారు. మిగతా ఆండ్రాయిడ్ ఏంటంటే మనం వివోకి వస్తే ఫన్ టచ్, ఓరిజిన్ మీరు చూసే ఉంటారు. అలాగే ఎంఐకి వస్తే మీరోమ్, హైపర్ వాయిస్, అపో రియల్మీ OnePlusకి వస్తే మనకి కలర్ వాయిస్, ఇలా వాళ్ళ కస్టమైజ్ వాయిస్ వాడారు. వీళ్ళు ప్యూర్ ఆండ్రాయిడ్ వాడినప్పుడు రికవరీ మోడ్స్ అన్నీ కూడా ఇలా వస్తాయి. రికవరీ మోడ్ ఇది ఎలాగ వస్తుంది అంటే పవర్ ఆఫ్ చేసి వాల్యూమ్ అప్, పవర్ బటన్ ప్రెస్ చేస్తూ కేబుల్ ఇన్సర్ట్ చేయండి. వాల్యూమ్ అప్, పవర్ బటను, కేబుల్. ఒకటి రికవరీ మోడ్, 2 డౌన్లోడ్ మోడ్. ఇది డౌన్లోడ్ మోడ్, ఇది రికవరీ మోడ్. ఇది డౌన్లోడ్ మోడ్ అయితే ఇలా కనిపిస్తుంది. దీంతో ఫ్లాష్ చేస్తాము, దీంట్లో డేటా వైప్ చేస్తాము. డేటా ఇక్కడ చూడండి, ఇక్కడ రీబోట్ బూట్ లోడర్, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఏడీబీ, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఎస్టీ కార్డ్, వైప్ డేటా ప్లస్ ఫ్యాక్టరీ రీసెట్, వైప్ డేటా ఫ్రమ్ ఫ్యాక్టరీ రీసెట్. అంటే కంప్లీట్గా డేటా రీసెట్ అయ్యమని. అంటే ఏదేమైనా రికవరీ మోడ్లో మనం పెట్టి డేటాని వైప్ చేయగలం. ఫుల్ ఫ్లాష్ చేయవలసిన అవసరం అయితే లేదు. కంప్లీట్గా డేటా రీసెట్ అయితే చేసేసుకోవచ్చు చేతితోటి. ఎఫ్ఆర్పికి వచ్చేటప్పటికి అన్లాక్ టూల్ వాడతాము, అలాగే కొన్ని ప్రీమియం టూల్స్ వాడతాము. లోపల ఉన్న వెర్షన్ బట్టి మనం వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైజ్ని మోడల్ ఐడెంటిఫికేషన్ ఎలాగా, వీటికి ఫైల్స్ ఎలా ఉంటాయి, ఫ్లాష్ ఎలా చేస్తారో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మీకు డివైజ్ మనకి ఏ కండిషన్లో వస్తుంది, ఇది రికవరీ మోడ్, ఇది కనిపిస్తుంది కదా. ఇందాక వచ్చింది డౌన్లోడ్ మోడ్, ఓడియన్ మోడ్, ఇది రికవరీ మోడ్. ఈ 2 మోడ్లోనే మనం ఏదైనా చేస్తుంటాం. ఓకే, ఒక్కసారి ఈ డివైజ్ని మనకి లాక్లో ఉన్న రీసెట్లో ఉన్న లేకపోతే ఓపెన్ మెనూలో ఉన్న ఏ పొజిషన్లో ఉన్నా మనం మోడల్ ఐడెంటిఫికేషన్ అనేది మెయిన్. దీనికి అన్లాక్ టూల్ మనం వాడదాం. ఫస్ట్ ఇక్కడ కాంపోర్ట్ కానీ ఏడీబీలో ఉన్న, కాంపోర్ట్లో ఉన్న అంటే ఆన్లో ఉన్న, లాక్ వేసి ఉన్న, ఓపెన్ మెనూలో ఉన్న, ఎలాగైనా ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ కావాలి. ఇదిగోండి ఒక్కటి ఇన్ఫర్మేషన్ చేస్తారు. ఈ లాజిక్ ఏంటో క్లారిటీగా చెప్తాను మీకు. అప్లోడ్ చేసిన తర్వాత వీడియోలు కూడా చూడండి. రిపీట్ చేసే ముందు 1-2 సార్లు చెక్ లిస్ట్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ లాజిక్ ఏంటో చెప్తాను. ఇది మొత్తం కాపీ చేయమ్మా, మొత్తం కాపీ చేసి నోట్ ప్యాడ్లే సామ్సంగ్. ఓకే, ఇలా కాపీ చేసుకోవాలని ఏమీ లేదు, మీకు అర్థం అవడానికి, నాకు ఈజీగా అవడానికి. ఇవన్నీ అన్నిటికంటే మెయిన్ ఒక ఐఎంఈ నెంబరు మనకు కావాలి. ఒక ఐఎంఈ నెంబరు ఇక్కడ మనకి ఐఎంఈ నెంబరు ఇక్కడ ఉంది. ఓకేనా, ఇక్కడ ఉంది. సామ్సంగ్ A305F అని ఉంది. లోపల ఉన్న వెర్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కంట్రీ కోడ్ ఇవన్నీ ఉన్నాయి.
ఇవి అన్నిటికంటే ముందు చెక్ చేయవలసింది దీనికి ఫైనాన్స్ బ్లాక్ ఏమైనా ఉందా లేదా అనేది ఒకటి చెక్ చేయాలి. దీనికి శాంసంగ్ మాత్రం శాంసంగ్ నాక్స్ గార్డ్ ప్రోటోకాల్ అనేది వాళ్ళు ఇస్తారు కనుక ఫైనాన్స్ లాక్ సీరియల్ నెంబర్ ద్వారా కానీ ఐఎంఈ నెంబర్ ద్వారా కానీ మనం తెలుసుకోవచ్చు. కాపీ అయితే చేద్దాం. కాపీ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేసి శామ్ ఎఫ్డబ్ల్యూ.com ఇలా ఓపెన్ అయింది. ఇక్కడికి వచ్చేటప్పుడు అదర్ టూల్స్ అని ఉంది చూడండి. అదర్ టూల్స్కి వద్దాము. ఇక్కడికి వచ్చి చెక్ ఐఎంఈ వచ్చేటప్పుడు కొద్ది కింద వరకు రండి. ఇక్కడ వరకు వచ్చి కింద కాపీ చేసుకున్నాం కదా, కాపీ ఇక్కడ పేస్ట్ అయితే చేద్దాం. అదేనా 437 వచ్చేటప్పటికి ఇక్కడ సక్సెస్ వచ్చిన తర్వాత చెక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫర్మ్వేర్ ఇక్కడ మనకి దాని డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ ఎప్పుడు కూడా మనకు వస్తాయి. శాంసంగ్లో ఫస్ట్ ఐఎంఈ నెంబరు, ఇది సెకండ్ ఐఎంఈ నెంబరు. అలాగే వచ్చేటప్పటికి ఇది ఐఎంఈ 1 అంటే ఫస్ట్ ఐఎంఈ నెంబరు, ఐఎంఈ 2 అంటే 2 సిమ్లు వేసుకోవచ్చు. దీని సపోర్టెడ్ సీరియల్ నెంబరు, దీంతో ఐఎంఈ నెంబర్లు మనం కనుక్కోవచ్చు. దీన్ని మన బాక్స్ అంటే వాళ్ళు బిల్ పరంగా ఏంటంటే శాంసంగ్ A305F అని పిలుస్తారు. ఓకేనా. ఇది ఐఎన్ఎస్ అంటే ఇండియా, ఐఎన్యు కానీ ఐఎన్ఎస్. మోడల్ నెంబర్ని వాళ్ళు ఈ విధంగా కూడా పిలుస్తారు. మన వాడుక బత్తలో గెలాక్సీ A30 అని పిలుస్తారు. ఇప్పుడు మోడల్ అని వచ్చేటప్పటికి ఫుల్ నేమ్ అనమాట. ఇది చూస్తే వాళ్ళకి తెలిసిపోద్ది ఏ కంట్రీ ఇవన్నీ కూడా ఐడియా వచ్చేస్తుంది. ఇలా కంట్రీ మనకి ఇబ్బంది కనుక ఏ కంట్రీ అనేది ఇండియా. ప్రొడక్షన్ అంటే ఫ్యాక్టరీలో తయారైంది. ఓకేనా. ఇది యాక్టివేషన్ డేట్, ఫస్ట్ సిమ్ వేస్తాం కదా, నువ్వు వారంటీ బుక్ చేసుకున్నా లేకపోయినా యాక్టివేషన్ డేట్ 18వ తారీఖు 5వ నెల 2019 నుంచి ఫస్ట్ సిమ్ అయితే ఇన్స్టాల్ చేశాడు. వారంటీ ఏంటి 1 ఇయరే కదా, అందుకే 18/5/2025తో వారంటీ పోయింది. డివైస్ ఇప్పటికి 2661 రోజులు అయ్యింది. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే కొద్ది కిందకు వస్తే ఇక్కడ కేజీ రిజిస్టర్ అని ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్లో ఉంటే మీరు ఫ్లాష్ చేస్తే ఫ్లాష్ అవ్వదు. ఓకేనా. ఫైనాన్స్ డివైస్ ఫ్లాష్ అవ్వదు. అలాగే మేనేజ్మెంట్ డివైజెస్ ఫ్లాష్ అవ్వవు. మేనేజ్మెంట్ అంటే ఎవరైనా గిఫ్ట్గా ఇస్తారు కదా, అంటే కార్పొరేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఫ్లాష్ అవ్వు. ఇక్కడ ఎస్ నుండి ఫైనాన్స్ లాక్లో ఉంటే ఫ్లాష్ అయితే అవ్వదు. ఈ 2 రకాలుగా ఫ్లాష్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డివైస్ యొక్క కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక ఐఎంఈ ద్వారా, సీరియల్ నెంబర్ పేజ్ చేసిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఫైనాన్స్ లాకా కాదా, లాక్ లేకపోతే ఓకే. అండ్ డివైస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి, మన నాలెడ్జ్ గురించి ఫర్దర్గా ఎందుకైనా ఉపయోగపడతాయా లేవా అని. ఓకే, ఇండియా అని తెలిసింది, శాంసంగ్ గెలాక్సీ A30 అని తెలిసింది, ఇవన్నీ తెలిసింది. మీ ఫ్రెండే మీ దగ్గర తెచ్చాడు, మామ దీనికి యూనియన్ బ్యాంక్కి వెళ్తే అప్డేట్ చేసి తెచ్చిమన్నారు, అంతే కదా. యాప్ పని చేయట్లేదంట, అప్డేట్ చేసి తెచ్చిమన్నాడు. మన డివైస్లో ఏమున్నాయి చూడండి. డివైస్లో వెర్షన్ చూస్తే ఇక్కడికి వెర్షన్ వచ్చేటప్పటికి లోపలున్న సాఫ్ట్వేర్ వెర్షన్స్ ఇది ఒక్కటి అర్థం చేసుకోగలిగితే, ఈ 3 ఉన్నాయి కదా, అర్థం చేసుకోగలిగితే నువ్వు ఏ మొబైల్కైనా ఫ్లాష్ చేసేస్తావు. లోపల చూడండి A305 ఉంది, A051 ఉంది. ఇక్కడి నుంచి లెక్క పెడితే 1 2 3 4 ఇది 6 అని ఉంది కదా. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ ఒకవేళ మర్చిపోయినా మనం ఎలా చెక్ చేసుకుంటామో నేను చెప్పుకొస్తాను. ఓకే,
A30 కదా, ఇందాక samfw.comకి వెళ్దాము. ఇదే దగ్గర ఇక్కడ ఎంటర్ డివైస్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి A305F, ఒక నిమిషం, గెలాక్సీ A30 అంటే చాలా వచ్చాయి కదా, ఓకేనా? అందుకు కరెక్ట్గా మోడల్ అనేది మనకి తెలియాలి. A305F ఇవన్నీ గెలాక్సీ A30లే, కానీ కరెక్ట్ మోడల్ ఇది. ఈ మోడల్ మనకు తెలిసే వరకు సరే వెరిఫై కింద వరకు వద్దాము. సెకండ్ థింగ్ ఏంటంటే, మనదేటి ఆసియన్ కంట్రీయే కదా, ఇది ఇండియా ఇక్కడ ఉంది కదా ఫైలు. ఓకే, ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత లోపల ఏముంది, లోపల ఏ వెర్షన్ ఉంది? AG305F DD-U6 BT-I3 U6 BT-I3. ఓకే అన్న, ఓకే సార్, BT-I3 ఈ వెర్షను లోపల ఉంది. ఈ వెర్షనే కదా ఉంది, ఈ వెర్షన్ అయితే లోపల ఉంది. ఓకే, ఇదే కదా వెర్షన్ ఉంది, ఈ వెర్షను లోపల ఉంది. మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ 11 ఉందా 10 ఉందా ఇవన్నీ మనకి అన్నెసెసరీ. మనకి ఈ బిట్ అని మెన్షన్ చేశాడు కదా, ఒకటి కంట్రీ నీకు తెలిసింది, రెండు మామూలు ఫైనాన్స్ లేదు. ఫర్ సపోజ్ ఈ బిట్ అనేది నీకు మెయిన్ పాత్ర పోషిస్తుంది. లోపల ఈ ఫైల్ ఉంది, అంతే కదా, లోపల ఉన్నప్పుడు ఈ ఫైల్ ఉంది. ఎస్కేప్ కొట్టు. లోపల ఉన్నప్పుడు ఈ ఫైల్ ఉంది, ఇదే కదా ఉంది, ఈ ఫైల్ ఉంది. ఈ అన్ని ఫైళ్ళు ఒకటే, ఎందుకంటే అన్ని బిట్స్ ఒకటే ఉంది, అన్ని బిట్లు ఒకటే ఉంది. సార్ మరి ఎలా తెలుస్తుంది అంటే, ఒక దానికి దేనికైనా వేరే దానికి వెళ్ళినప్పుడు నీకు తెలుస్తుంది. చూడండి, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. నెక్స్ట్ పేజ్కి వెళ్ళేటప్పటికి మారింది చూసారా, పేజ్కి వెళ్తే మారిందని కాదు. ఫర్ సపోజ్ మన మొబైల్ ఈ వెర్షన్లో ఉందనుకోండి, ఈ వెర్షన్లో ఉంది, ఈ బిట్ అనేది 5. ఇక్కడి నుంచి అప్ అంతా మనం వేసుకోవచ్చు, అంటే అప్డేట్ అంతా చేసుకోవచ్చు. డౌన్గ్రేడ్ అయితే అవ్వదు. ఇప్పుడు 4లో ఉంటే 4 మీద అన్నీ అవుతాయి, ఈ 4 ఎంతవరకు ఉందో అంతవరకు అవుతుంది. 3లో ఉందనుకోండి, 3 అంటే ఇది ఒకటే ఉంది, ఈ మీద అవుతుంది కానీ కిందది అవ్వదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవన్నీ ఫైల్స్ అవుతాయి, ఇవన్నీ ఫైల్స్ ఏదైనా ఫైల్ అప్డేట్ చేయొచ్చు, డౌన్గ్రేడ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ 11 ఉందా, 12 ఇది ఉంది, ఆండ్రాయిడ్ 11 ఉంది, 10కి డౌన్గ్రేడ్ చేసుకోవచ్చు. 10 ఉంది, 11 వేయచ్చు, మళ్ళీ 11 ఉంది, 10 వేయచ్చు, ఏదైనా వేయచ్చు. ఎందుకంటే ఈ ఒక్కటే మనం చూడవలసింది, ఇది ఒక్కటే చూసి కంట్రీ చూసి ఇవన్నీ చూడగలిగితే మనం ఏ డివైజ్ని కూడా డెడ్ అయితే చేయలేము, ఏ డివైస్ కూడా డెడ్ అవ్వదు. ఈ ఒక్క బిట్ వెర్షన్ ఒకటే మీ దృష్టిలో ఉంచుకోవాలి. 2 కంట్రీ, 3 ఫైనాన్స్. ఓకేనా? ఈ డివైస్కి ఇది ఉంది కదా, ఏదైనా ఫైల్ మీకు నచ్చిన ఫైల్ సెలెక్ట్ చేయండి, డౌన్లోడ్ చేసి ఫ్లాష్ చేస్తాను. చెప్పండి. ఇది చైనా, ఇక్కడ, లేకపోతే ఇది చైనా, మీ ఇష్టం. అది ఇది చైనా, ఇక్కడ ఇది చైనా, ఇది డౌన్లోడ్ చేయొచ్చండి. అది CVD2. ఒక్క నిమిషం. ఇలా మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి, ఇది డౌన్లోడ్ సాఫ్ట్వేర్ వెర్షన్ అంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అవుతుంది. కొద్ది టైం తీసుకొని డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ మొబైల్ ఫ్లాష్ చేద్దాం. ఇది తర్వాత ఇంకో మొబైల్ని కనెక్ట్ చేస్తే కాన్సెప్ట్ అర్థమైపోద్ది. 1 day లెఫ్ట్ అంటే చూడరా.
డౌన్లోడ్ అవుతుంది. అవునే చేద్దాం. ఒకసారి మరో మొబైల్ కూడా నేను ఇప్పుడు A30 కదా, ఆన్లో ఉందా డివైస్? ఓకే, ఒకసారి ఇన్ఫర్మేషన్ రీడ్ చేద్దాం. ఫంక్షన్స్, రీడ్ ఇన్ఫో. వచ్చిందా? A135F. ఈ మొబైల్ అయితే ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తామో చెప్తాను. తీరా కాపీ చేయి, నోట్ ప్యాడ్లో కాపీ చేయి. అదే నోట్ ప్యాడ్లో వేసి మళ్ళీ కొత్తది ఎందుకు, పాతది ఆ పక్కన. ఓకే చాలు, ఇంకా అంతకంటే ఏం అవసరం లేదు. మనకి ఏం కావాలి? IMEI నెంబర్. ఓకేనా? లోపల కామన్ వెర్షన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న చిన్న కన్ఫ్యూజ్ ఉంది. ఇక్కడ U6 వచ్చింది కనుక మీకు తెలుస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏముందో దీంతో పాటు మీకు కన్ఫ్యూజ్ పోతుంది. ఓకే, ఒకసారి IMEI కాపీ చేస్తాను. ఒక నిమిషం. ఇక్కడ samfw.com టైప్ చేయరా. ఓకే, ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి? వదిలే, ఎక్కడికి వెళ్ళాలి? అదర్ టూల్స్. ఓకే, చెక్ IMEI నెంబర్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పేస్ట్ చేయ. ఓకే, చెక్ ఇన్ఫర్మేషన్. మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇది ఫస్ట్ IMEI, సెకండ్ IMEI, సీరియల్ నెంబరు, మోడల్ నెంబరు, INS, గెలాక్సీ A13 అని పిలుస్తారు, కంట్రీ ఇండియా, ప్రొడక్షన్ డేట్ 10/8/2028, 2022 వరకు ఇది ఉంది. 18/11/2020 యాక్టివేషన్ చేసింది. 2023 వరకు ఇది ఉంది. డివైజ్ ఏజ్ 1449. ఇక్కడికి వచ్చేటప్పటికి కేజీ రిజిస్టర్ అంటే నో, అంటే ఫైనాన్స్ అయితే లేదు. దీనికి కూడా ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఈ మొబైల్కి మనం ఒకవేళ ఎత్తుకోవాలనుకుంటే ఏ మోడల్? టైప్ చేయం. A135F. A135F. చూడు, గెలాక్సీ A13 ఎక్కువ ఉన్నాయి కదా. 135F. కంట్రీ ఏంటి? ఇండియా అదేనేటి. ఓకే, INS ఇండియా. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి లోపల ఏముంది వెర్షను చూద్దాం. లోపల ఏముంది? లోపల ఏ వెర్షన్ ఉంది? టాప్ వెర్షను ఉంది, అంతే కదా. ఇప్పుడు కిందన ఏమైనా వేయడానికి అవుతుందా? మామూలుగా చూస్తే చూడు, మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవడానికి అన్నీ Android 14, అన్నీ Android 14. మరి ఎందుకు అవ్వదంటే ఈ బిట్ వెర్షన్ అనేది దీన్ని ఆపుతుంటుంది. ఈ బిట్ వెర్షన్ అనేది దీన్ని ఆపుతుంటుంది. ఈ ఒక్క చిన్న లాజిక్ మనం పాయింట్అవుట్ చేసుకుంటే మనం ఫ్లాష్ చేసేసుకోగలం. ఓకే, ఈ ఫైల్ డౌన్లోడ్ చేద్దామా? ఒకసారి దాని మీద క్లిక్ చేసి, లేకపోతే ఇంకో ఫైల్ డౌన్లోడ్ చేయమంటే చేస్తాను. ఏదైనా పర్లేదు, మీ ఇష్టమే. వేరే ఫైల్ తీసుకోదు, ఎర్రర్ వస్తుంది. ఇది క్యాన్సిల్. ఓకే, ఇది అవుతుంది. అవును, ఈ బిట్ వెర్షన్ లైట్గా అర్థమైందా? ఓకే, కంట్రీ చూడాలి, బిట్ చూడాలి, IMEI కానీ సీరియల్ నెంబర్ ఉండాలి, ఫైనాన్స్ ఉందా లేదో చూడాలి. ఫ్లాషింగ్ సిద్ధం చేసే ముందు మనకి కాన్సెప్ట్ రెడీ అయ్యి ఉండాలి. అందరికీ ఎందుకంటే చాలామంది ఉన్న ఫైల్ వేసేస్తుంటారు, ఏదో మేనేజ్ చేస్తుంటారు. దానివల్ల అన్ని రోజులు నడవదు. ఏదైనా సిస్టమేటిక్గా నేర్చుకోండి. ఏదైనా సాఫ్ట్వేర్ అయినా, హార్డ్వేర్ అయినా, అప్పటికప్పుడు మీదేదో సక్సెస్ వచ్చేసిందని కాదు. మీతోటి మీ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. అర్థమయ్యేటట్టు
కొద్దీ మీరు కష్టపడండి. ఫైల్ అయితే మనకి A135F డౌన్లోడ్ అయితే అయ్యింది. ఈ ఫైల్ని మనం ఫ్లాట్స్ అయితే చేద్దాం. ఒకసారి డౌన్లోడ్ చేసింది ఎక్స్ట్రాక్ట్ అది ఒకసారి ఒక ఫైల్లో వేసే, నువ్వు చెప్తాను అందులో వేసి ఎక్స్ట్రాక్ట్ చేయక నువ్వు శాంసంగ్ అని పెట్టేసి శామ్ లేకపోతే ఏదో పేరు పెట్టి చెప్తాను. A135 ఓకే. మీరు అలా ఫోల్డర్ లాంటి పెట్టాలని ఏమి లేదు, మీకు అర్థం అవ్వాలనే నేను పెడుతున్నాను. ఇలాగే చేయాలేమో ఆచారం గ్రహచారం ఏమీ లేదు. ఆచారం గ్రహచారం ఫైనాన్స్ ఉందా లేదా, కరెక్ట్ ఫైలా కాదా, సేమ్ బిట్ వెర్షనా, అక్కడ మాత్రం నోట్ ప్యాడ్. మిగతా అన్న కూడా నేను అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేశాను ఇక్కడ అలాగే చేయాలి అలాంటివి ఏమీ లేవు. ఓకే, ఒకసారి ఈ ఫైల్ని అసలు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఎక్స్ట్రాక్ట్ చేసేవేటి ఒకసారి ఓకే పర్లేదు, అవి అయిపోయిందని నేను చెప్తాను. అలా వదిలేండి. 135F కదా, ఇది ఇక్కడే కదా ఉంది. ఓకే కలర్ ఇది కొద్ది కిందకి వెళ్తే ఈ ఫైల్ డౌన్లోడ్ చేశాను కదా, ఇది ఎలా ఫ్లాట్ చేసుకుంటాం అని చెప్పాడు. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అన్జిప్ ద శాంసంగ్ ఫర్మ్వేర్ రికమెండెడ్ అంటే జిప్ అయి ఉంది కదా, మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారా, గేమ్స్ అట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు కదా, రార్ ఫైల్స్ ఇలాన్నీ ఉంటాయి కదా. ఇది ఒకవేళ లేకపోతే ఈ 2 సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసి దేనితో దాంతో ఎక్స్ట్రాక్ట్ చేయమంటున్నాడు. ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా, చేసావా ఎక్స్ట్రాక్ట్? ఓకే. తర్వాత ఓడిఎన్ టూల్ అని ఒకటి ఉంది. ఓడిఎన్ టూల్ ఇందాక ఓడిఎన్ 3 అన్నాం కదా, ఫ్రీ టూల్ డైరెక్ట్గా మనం ఫ్లాష్ చేసుకోవచ్చు. ఓడిఎన్ టూల్ డౌన్లోడ్ చేసేను. అయిందిలే చూడు ఓడిఎన్. అవును సెలెక్ట్ చేయండి. ఏమి అవట్లేదా? అలా ఉంది, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. మనం డౌన్లోడే చేయాలంటే ఏదో రకంగా చేస్తాం కదా. అది కొట్టు. ఆహా, అదే మరి నీతో వచ్చింది. ఎంటర్ కొట్టు అక్కడ. ఇదిగో ఇక్కడ ఇది ఈ ఫైల్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఉంటుంది, ఇన్సెక్యూర్ బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు మనం డౌన్లోడ్కి వెళ్ళి డౌన్లోడ్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళి ఆ ఫైల్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ ఇన్సెక్యూర్ ఫైల్ అప్పుడు ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇది మనం ఒకసారి కట్ చేసి నేను డెస్క్టాప్ మీద వేస్తాను, అందుకే ఇక్కడి నుంచి డౌన్లోడ్ అయితే అవ్వలేదు. ఓకే, డెస్క్టాప్ మీద వేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చిన తర్వాత ఏమైందంటే ఎక్స్ట్రాక్ట్ ఓడిఎన్ జిప్ ఫైల్ ఏదైతే మనకి ఇప్పుడే మనం డౌన్లోడ్ చేసామో ఇది ఎక్స్ట్రాక్ట్ చేయండి. రైట్ క్లిక్ చేయి, విన్నారా ఎక్స్ట్రాక్ట్. ఓకే ఎక్స్ట్రాక్ట్ అయితే మనకు అయ్యింది. తర్వాత ఏం చెప్పాడు, ఓపెన్ ఓడిఎన్ ఎగ్జిక్యూటివ్ ఫైల్. ఇందులోనే ఓపెన్ ఓడిఎన్ ఇదే కదా ఈఎక్సి ఫైల్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత శాంసంగ్ డౌన్లోడ్ మోడ్లో కనెక్ట్ చేయమన్నారు. ఇందాక మనం డౌన్లోడ్ మోడ్ పెట్టాం కదా, డౌన్లోడ్ మోడ్లో కనెక్ట్ చేయమన్నాడు. డౌన్లోడ్ మోడ్ కనెక్ట్ చేస్తే కనెక్ట్ యువర్ శాంసంగ్ పై వెయిట్ అంటిల్ యువర్ బ్లూ సైన్ ఈజ్ సో అంటే ఇలాగా బ్లూ సైన్ మోడ్ వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. తర్వాత ఒక్క ఫైల్, కొన్నిటిలో ఒక్క ఫైలే ఉంటుంది, అలాగ వస్తే ఏపీఎన్ ఏదైతే ఉందో అందులో పీడిఎఫ్ ఫైల్ వేసేయండి. 4 ఫైళ్ళు ఉంటే దేనికది వేయండి, 4 ఫైల్ ఉంటే దేనికైతే వేయండి. వెళ్దామా ఒకసారి. ఎక్కడ ఉన్నది మన ఫైలు? డెస్క్టాప్ మీద ఉంది. A135F ఇక్కడ ఇందులోనే ఉంది. ఫస్ట్లో ఏం ఫైల్ ఉంది, ఇక్కడ
ఏపీ బిఎల్ కదా, ఇదే కదా బిఎల్. ఒకవేళ తప్పు అయితే తీసుకోదు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఏపీ అంటే సిస్టమ్ ఫైల్, పెద్ద ఫైల్ ఉంటుంది మొత్తం. జనరేటర్ అంటే కనెక్ట్ చూసినా మీకు తెలుస్తుంది. ఇది అరౌండ్ 4 GB అబవ్ ఉంది ఫైల్. బిఎల్ అంటే బూట్ లోడర్, డివైజ్ ఎక్కడి నుంచి బూట్ అవ్వాలి, ఇవన్నీ ఫైల్స్ దాంట్లోనే ఉంటుంది. ఏపీ అంటే సిస్టమ్ మొత్తం రన్ అవ్వడానికి, కెమెరా కానీ, సిపియు కానీ, ర్యామ్ కానీ అన్నీ రన్ అవ్వడానికి. సిపి అంటే మోడమ్ ఫైల్ అంటారు, అంటే నెట్వర్క్, వైఫై, బ్లూటూత్, ఐఎంఈ నెంబరు, ఇవన్నీ కూడా నెట్వర్క్ ఫైల్స్ సిపి. సిఎస్సి అంటే కంట్రీ ఆఫ్ రీజన్స్, అంటే తెలుగు, ఇంగ్లీషు, మలయాళం ఇవన్నీ ఉంటాయి కదా, ఈ కంట్రీస్ ఆఫ్ దీనిగా. ఇందులో 2 సిఎస్సి ఉన్నాయి. హోమ్ సిఎస్సి అయితే వితౌట్ డేటా లాస్ అప్డేట్ అవ్వడానికి, ఓకేనా. నార్మల్ ఎప్పుడు కూడా ఈ సిఎస్ఏ మీరు సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, డివైజ్ని డౌన్లోడ్ మోడ్లో సెలెక్ట్ చేయి, కనెక్ట్ అవ్వట్లేదా? డివైజ్ ఆన్ చేసి చెప్తాను, పక్కన పెట్టేది. ఇంకో డివైజ్ ఉంటుంది, ఎక్కడ పరిచారు, ఇది కాక ఇంకో డివైజ్ ఉంటుంది. ఆన్ అయిందా డివైజ్? ఆన్ అయితే పంపించేద్దాం, పర్లేదు. ఆన్లో ఉందా? ఒక నిమిషం. ఇక్కడ అది పవర్ బటన్ ఏదో వాల్యూమ్ అప్ బటన్ లాంటి ప్రాబ్లం ఉందని ఇక్కడ ఎంటర్ డౌన్లోడ్ మోడ్ అని ఉంది. ఎంటర్ డౌన్లోడ్ మోడ్ అంటే డివైజ్ డౌన్లోడ్ మోడ్కి వెళ్ళడానికి. అలా చాలా వరకు డౌన్లోడ్ మోడ్ ఆన్ అయ్యి డౌన్లోడ్ మోడ్కి వెళ్తాయి. వెళ్ళిందా? ఇదిగో డౌన్లోడ్ మోడ్కి వెళ్ళింది. అయిన తర్వాత ఇక్కడ ఏం మెన్షన్ చేశాడంటే, ఈ ఫైల్ అన్నీ సెలెక్ట్ అయ్యి ఉంటే స్టార్ట్ బటన్ చేసేయండి. ఒకసారి చేద్దాం. ఫ్లాష్ అవుతుందా? అవుతుంది కదా, ఎర్రర్స్ రాకుండా ప్రాపర్గా ఫ్లాష్ అవుతుంది. ఏంటంటే మనం జస్ట్ లాజిక్ అర్థం చేసుకొని రెడీ చేసి, నువ్వేం చేస్తున్నావు నువ్వు చేసి, ఎందుకు చేస్తున్నావు తెలుసుకుంటే, అదే సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా సర్వీస్ అంతే. అంటే మ్యాక్సిమం ఏదో వస్తే ఈటు కొట్టి ఏదో తిప్పి ఏదో చేస్తే కాదు. కరెక్ట్గా ఏం చేస్తున్నావు, నిజంగా ఎందుకు చేస్తున్నావు చేస్తేనే ఆ ప్రాబ్లమ్ని మీరు రెక్టిఫై చేయగలరు. లేకపోతే రెక్టిఫికేషన్ అయితే చేయలేరు. ఓకే, డివైస్ కంప్లీట్గా ఫ్లాషింగ్ అయితే అయిపోయింది. ఈ డివైస్ మనం అన్నిటికీ చూడవలసింది ఏంటంటే, ఫైనాన్స్ ఇవన్నీ చెక్ చేసుకొని కరెక్ట్ ఫైల్ ఉందో లేదో చూసుకొని డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఫ్లాష్ చేసుకున్నాం. అది ఫ్లాష్ ఎప్పుడైందో ఎటువంటి ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మ్యాక్సిమం దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మళ్ళీ లైఫ్ స్పాన్లో వస్తుంది. మళ్ళీ చాలా వరకు హ్యాంగ్ అవ్వడం ఇవన్నీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం ఫ్లాషింగ్కి వెళ్తాం. ఇంకో ఫైల్ డౌన్లోడ్ అయిందా? A30, ఇది కనెక్ట్. ఇంకో A30s ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది, అక్కడే ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక్క నిమిషం. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేసి డివైజ్ ఏ మోడ్లో కనెక్ట్ చేయాలి? డౌన్లోడ్ మోడే కదా. నిద్ర వచ్చేస్తుందా ఏంటి? నీకు ఏసీ తగిలేస్తుందా? మా వాడికి నిద్ర వస్తుందంటే కామెడీ చేసేసారు అందరూ. ఏం వైజాగ్ చూసారా? వెళ్ళారా గిరి ప్రదర్శన? ఓకే, ఓడిఎన్ ఫైలే కదా ఓపెన్ చేయాలి. ఓకేనా, డివైస్ అన్నిటికంటే ముందు డౌన్లోడ్లో కనెక్ట్ చేయాలి. ఆల్రెడీ డౌన్లోడ్ మోడ్ మనం పెట్టాం. ఏది చూపించు, ఇది డౌన్లోడ్ మోడ్. ఓకేనా, డౌన్లోడ్ మోడ్లో కనెక్ట్ చేసాము. ఓకే, మనం డివైజ్ని రెడీ చేసాం. ఫైల్కి బిఎల్ అంటే డౌన్లోడ్లో ఉంది మన దగ్గర. డౌన్లోడ్లో ఉన్నప్పుడు ఇదే కదా, S6 ఇదేనా శ్రేణి డౌన్లోడ్ చేసింది? 28 కదా.
ఇవే వదిలేలే. ఇదేనా? ఇది కాంబినేషన్ కాదు, ఇది ఫైల్. ఫస్ట్ బిఎల్, ఓకేనా? తర్వాత వచ్చేటప్పటికి ఏపీ, తర్వాత వచ్చేటప్పటికి ఇది ఓకే అయిన తర్వాతే మన సిపి. పెద్ద ఫైల్ కనుక కొద్ది టైం తీసుకుంటుంది. ఓకే, తీసుకుంది. తర్వాత సిపి, తర్వాత వచ్చేటప్పటికి సిఎస్సి. ఓకే, డివైస్ ఈజ్ రెడీ, ఫైల్స్ ఈజ్ రెడీ, ఎవ్రీథింగ్ ఇది. స్టార్ట్ బటన్ క్లిక్, స్టార్ట్ బటన్ అన్నీ కరెక్ట్గా ఉండి ప్రాపర్ కనెక్ట్ చేసి ఫైల్స్ అన్ని కరెక్ట్గా అయితే ఫ్లాషింగ్ అయితే అయిపోద్ది. ఫ్లాషింగ్ అయితే అయిపోద్ది, ఇంకేం లేదు. కరెక్ట్గా కనెక్ట్ చేయడమే మన బాధ్యత. కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్లాషింగ్ అయితే అయిపోద్ది. ఓకే, అర్థమవుతుందా? అర్థం అవట్లేదు? ఏది? అది మీ ఇష్టం. అది 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 సార్ మీ ఇష్టం సార్, అది అన్నీ. అది ఓకే, ఫ్లాష్ అయిపోయింది. ఓకే, ఇది ఫైల్ మా డివైజ్ని ఐడెంటిఫికేషన్ ఏంటి, ఫ్లాషింగ్ మెథడ్ ఏంటి, ప్రాపర్ ఇవన్నీ కూడా ఇది ఫ్లాషింగ్ మెథడ్. ఇంకా అన్లాక్ టూల్లో ఏ ఫీచర్స్ ఉన్నాయో లెసన్స్ ఈ మొబైల్స్ వాడి మనం తెలుసుకుందాం.